లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని. అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరగదు. ఒక జనరేషన్ కష్టపడదు, దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు, అపరిమితమైన ధనం లేదు. నా దగ్గర ఉన్నదల్లా చేయాలని ఒక తపన, ఒక సంకల్పం ఉంది. ఒక ఎన్జిఓ పెడితే సరిపోదు, కొంత డబ్బు ఇస్తే సరిపోదు. మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట్లాడు. నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది, ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావాలి. ద అల్టిమేట్ ట్రాజడీ ఈజ్ నాట్ ద అప్రెషన్ అండ్ క్రూయల్టీ బై ద బ్యాడ్ పీపుల్, బట్ ద సైలెన్స్ ఓవర్ దట్ బై ద గుడ్ పీపుల్. మన కళ్ళ ముందు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, నాకు రిస్క్ తీసుకోవాలన్న భయమో లేదంటే నాకెందుకు లేని ఒక ఉదాసీనత ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. నేనైతే అలాంటి వ్యక్తిని అవ్వకూడదు అనుకున్నాను. అలాగే ఈ రోజున కౌలు రైతులు నిలబడ్డా కానీ ఎవరో డబ్బులు ఇస్తారు, నేను రాలేదు. నా దగ్గర డబ్బుతో ప్రారంభించిన చూద్దాం ఎలా వస్తుంది. 2019లో ఓటమికి గురైనప్పుడు వాళ్ళు అనుకున్న రియాక్షన్ అంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. చెట్టు మీద ఉన్న పక్షి చట్టసభలో ఒక మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఆ మాటకు విలువేముంది? వీళ్ళు 25,000 అంటే కాదు కదా 35,000 ఎకరాలు ఇవ్వని చెప్పి ఆ రోజు ఆ మాట చెప్పి చట్టసభల్లో ఒప్పుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఆ వ్యక్తి వైసీపీ నాయకుడు మభ్యపెట్టి ఈ రోజున రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ మాట మారిస్తే ఎవరిని మనం నిందిస్తాం చెప్పండి? సో ఇచ్చిన మాట మీద మీ చట్టసభల్లో మీరే నిలబెట్టుకోలేకపోతే అసలు మీకు చట్టాలని అమలు చేసే హక్కు మీకు. ఇదే ఓడిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అనుకుంటే ఇక్కడే కూర్చున్నాను నా మెట్ల మీద. సుగాలి ప్రీతిని పాపం ఒక 14 ఏళ్ళ ఆడబిడ్డ కర్నూలులో వాళ్ళ అమ్మగారు వచ్చి బిడ్డ ఫోటోలు చూపిస్తూ స్కూల్కి వెళ్ళిన నా బిడ్డ తిరిగి వస్తానుకుంటే స్కూల్లో అథారిటీస్ ఫోన్ చేసి నీ బిడ్డని తీసుకెళ్ళానంటే వెళ్ళి చూసి నా బిడ్డ ఫ్యాన్కి ఊరేసుకొని ఉంది. చూస్తే అమ్మాయిని మాన మర్యాదల్ని భంగం చేసి అన్ని రకాల ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో అన్నీ బయటకు వచ్చి ఈ అమ్మాయి మాన మర్యాదలు భంగం చేయబట్టి చాలామంది వల్ల అనేది స్పష్టంగా తెలియజేస్తే ఆవిడ ఏడ్చిన ఏడుపు నన్ను కదిలించేసింది. భగవంతుడు నాకు ఒక్క ఎమ్మెల్యేగానే గెలిపించుంటే చాలా బాగుండేదని నన్ను అనిపించింది. ఒక్క క్షణం అనిపించింది. నిస్సహాయత గురాను, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నేను ఆవిడ మాట్లాడుతుంటే కొట్టి ఆవిడ సెక్షన్స్ కోట్ చేస్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోట్ చేస్తూ ఉంటే నేను అడిగాను, అమ్మ మీరు లాయరా అని. కాదన్నా నేను 10th క్లాస్ లోపే చదువుకున్నాను, నా బిడ్డ చనిపోవడం వల్ల నేను ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందన్నా. నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. అంటే ఒక బిడ్డ చనిపోతే మదర్ ఈజ్ ఫోర్స్డ్ టు బికమ్ ఎ లాయర్. ఆవిడ అందేంటే నా బిడ్డ చనిపోయిన నా బిడ్డలాగా రాదు, కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకో ఏ బిడ్డకి రాకూడదు, అందుకే నాకు నీ దగ్గరికి వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడుంటే ప్రయత్నం చేసాం. తర్వాత కొద్ది నెలల తర్వాత 1,00,000 మందితోటి ఒక కవాతు లాంటిది నిర్వహించాం కర్నూలులో. అది సిబిఐకి అప్పచెప్పారు, కానీ ఈ రోజుకి అది ఇంకా న్యాయం జరగలేదు దాని మీద. జనవాణి కార్యక్రమం చూస్తుంటే ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి చూస్తూ ఉంటే గుండె దహించుకుపోదు. అసలు ఇలాంటి సమయంలో వీళ్ళకి చట్టసభలో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే పట్టుమని 10 మంది కూడా ఉండుంటే ఎంత బలంగా మాట్లాడేవాళ్ళమని అనిపించింది. నిజంగా చాలా ఇలాంటి కొన్ని క్షణాల్లో నిజంగా బాధ అనిపించింది. ఈ రాష్ట్రానియలే ఒక వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు, ఆయన సోదరి, వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉంటే అది మనందరికీ పర్సనల్ గొడవలు. మనందరికీ పాపం ఆస్తి ఇవ్వలేదంట. సిమెంట్ ఫ్యాక్టరీ నాకు, గ్రనైట్ ఫ్యాక్టరీ నీకు, ఇడుపులపాయ ఎస్టేట్ నాకు, సిలిగురి ఎస్టేట్ నీకు, సాక్షి నాకు, అది నాకు, ఇది నాకు, అన్నీ నాకు పాప అక్కడ ఆ గొడవ ఎక్కడ జరిగింది. అన్నా చెల్లి అంటే సమానంగా పంచుకోవాలి కదా అంటే అవసరం లేదు, అన్న ఎక్కువ అని చెప్పారు. అది వారిని వెటకారం చేయడానికి కాదు, కానీ మీ సొంత ఆస్తులు అనేటప్పటికి మీరు ఇంత శ్రద్ధ పెట్టారు. మరి ఇంత అత్యధిక మెజారిటీతోటి వీళ్ళు కట్టబెడితే తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఉండాలి కదా. అది ప్రజల ఆస్తులు, ఎవరికైనా అమ్మేయచ్చు. అంటే ఒక కప్పు కాఫీకి, ఓ ముక్క పెసరట్టుకి మీ 300 ఎకరాలు కాపాడుకోవడానికి వేల విలువైన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్ల ఆస్తుల్ని ఎలా రాసి ఇచ్చేస్తారు?
ఒకసారి ఎలక్షన్ తంతు చూస్తే ఏమనిపిస్తుంటే దొమ్మీలు, దోపిడీలు, మడ్డలు, మానభంగాలు చేసే వారికి చాలా సౌకర్యంగా ఉంది వ్యవస్థ. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్యాక్సులు కట్టి అన్ని సార్ అంటే మనల్ని సాగుకొడుతూ ఉంటాం. ఈ మాట ఎందుకనంటే మొన్న హోంమంత్రి రేపల్లిలోనే ఇక్కడ ఒక సంఘటన జరిగితే, ఒక మానభంగ సంఘటన జరిగితే ఆవిడన్న మాట చూడండి. పాప యాక్చువల్గా మానభంగం చేయాలని రాలేదు, దొంగతనం కోసం వచ్చారంటే, కానీ మరి ఎందుకు మనసు మార్చుకొని మానభంగం చేశారు అంటే ఇది చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో ఉన్న మాట చూడండి. మరి దొమ్మీలు, దోపిడీలు చేసేవారిని ఎన్నుకుంటే మరి మర్డర్లు, మానభంగాలు చేసేవారిని వాళ్ళు రక్షించుకుంటారు, వెనకేసుకొస్తారు. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన ఇంట్లో జరిగిందో మనకు జరగలేదనే కాదు, ఎదురింట్లో జరిగింది రేపు పొద్దున్న ఇంట్లోకి రావడానికి ఎంతసేపు పడుతుంది, నీ పక్క ఊర్లో జరిగింది నీ ఊళ్ళోకి రావడానికి ఎంతసేపు జరుగుతుంది, ఎక్కువ పట్టదు. ఆ కోడికత్తి చేసిన అబ్బాయి ఏమంటే తెలియదు, మనకు ఎవరో తెలియదు, అతను శిక్ష పడలా. మీ మీద దాడి చేసిన వాళ్ళనేమో మీరు కూర్చోబెట్టి మీరు అందరం ఎక్కించుకుంటారు. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఒక చెప్పిన పాపానికి మీరు వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు పెడతారు, మా నాయకుల మీద కేసులు పెడతారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తారు. అసలు పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయటానికి భయపడిపోయి దాదాపు 4 దశాబ్దాలు బలం ఉన్న తెలుగుదేశం కూడా వెనకడిగేస్తుంది. ఇంకా ధైర్యం చేసుకొని చాలామంది జనసేన నాయకులు, జన సైనికులు ముందుకు వచ్చి దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. దాన్ని గొంతెత్తికి ఏం అడగం మిమ్మల్ని, అరే అన్యాయం జరుగుతుందయా, అక్కడ మమ్మల్ని నామినేషన్స్ వేయనివ్వట్లేదయా అంటే మీరు కూర్చోబెట్టి మా సత్య గారి మీద, మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద, ఆ రోజున తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ మీద మీరు దాడులు చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు అనుకున్నదే, ఇంకెవడు మావులోడు కొత్తగా రాజకీయం చేద్దాం, నేర్చుకుందాం, తపన పడదాం, ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది, నాకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కనీసం నాకు నిలబడే హక్కు ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సారథిగా ఇచ్చిన హక్కును కూడా మనం వినియోగం చేసుకునే పరిస్థితిలో లేదు. నీకు హక్కులు లేవంటున్నారు. ఆయన ఇచ్చాడు పాపం హక్కులు, ఈ దొరలు ఇవ్వట్లే. ఇంకా మాకు అధికారం వచ్చిన ఇష్టారాజ్యంగా మేము దౌర్జన్యం చేసుకుని ఒక లైసెన్స్ లాగా ఫీల్ అయితే ఇట్లా జేమ్స్ బాండ్ లాగా, లైసెన్స్ టికెట్ లాగా. అధికారం అంటే మనకు బాధ్యత అని కాదు. సృష్టిలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదు. అధికార దుర్వినియోగం చేసే వాళ్ళందరూ కూడా సభాముఖం చెప్పేది, మీ అందరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదు. అధికారానికి కావచ్చు, శారీరకంగా కావచ్చు. అది దయచేసి మర్చిపోరు. 2014 నుంచి ఇప్పుడు దాకా బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్, ఈ రెండు తప్ప ఫోర్టిఫికేషన్ ఆఫ్ AP అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక అధ్యాయం దాని ముందు